హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక బంధం నిలబడాలంటే మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద స్టోరీ అండి. ఇందులో మంచి మోరల్ వాల్యూ దాగి ఉంది. అలాగనే దీని ద్వారా మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకొని మన లైఫ్ని అలా లీడ్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నానండి. నిజంగా ప్రతి ఒక్క బంధంలో కొన్ని సమస్యలను అనేవి ఉంటాయి కామను. కాబట్టి వాటిని మనం ఎలా అధిగమించగలగాలి అనేది మనం తెలుసుకున్నట్టయితే దాంట్లో ఆ బంధంలో మనము ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండగలమండి. ఇక్కడ స్టోరీలోకి వెళ్తే రవి అనే ఒక వ్యక్తి చాలా మంచి మనసున్న వ్యక్తి, చాలా మంచివాడనమాట. అయితే అతను ఒకరోజు తన ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాలనుకుంటాడు. తన ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్తారు అతన్ని. అరే, ఎప్పుడు నువ్వు రావు కదరా, మాతో సరదాగా రారా, అక్కడ చాలా బాగుంటుంది ప్లేసు అని ఆ వ్యక్తిని, రవిని తీసుకొని వెళ్తారు. అయితే సరే అని రవి కూడా వెళ్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక ప్లేస్లో గుంపులు గుంపులుగా బటర్ఫ్లైలని చూస్తాడనమాట. అతనికి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అన్ని కలర్ కలర్ బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందనమాట. అయితే తన ఫ్రెండ్స్ కూడా, తన స్నేహితులందరూ కూడా ఆ బటర్ఫ్లైస్ని పట్టుకొని వాటితోటి ఆడుకోవడము, అవి మళ్ళీ ఎగరనీయకుండా వాటి రెక్కలు కట్ చేసి వాళ్ళతో పాటు ఉంచుకోవడం చేస్తున్నారు. అయితే రవి మాత్రము అలా చేయట్లేదు. ఎందుకంటే అట్లా రెక్కలు కట్ చేస్తే పాపం వాటికి నొప్పి వస్తాయేమో, వాటికి బాధ కలుగుతుందేమో అని రవి మాత్రము ఆ బటర్ఫ్లైస్ని అట్లనే పట్టుకొని మంచిగా ఆనందిస్తున్నాడనమాట. చూస్తున్నాడు, వాటితో ఆడుకుంటున్నాడు, చక్కగా ఆనందిస్తున్నాడు. అలా చేస్తున్న క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్ రెక్కలు ఎరగొట్టిన ఏవైతే బటర్ఫ్లైస్ ఉన్నాయో అవి మళ్ళీ ఎగరకుండా వాళ్ళ దగ్గరే అవి ఉండిపోయి ఉంటున్నాయి అన్నమాట. అక్కడే ఉండిపోతున్నాయి. కానీ రవి అలా చేయకుండా కొద్దిసేపు వాటితో ఆడుకొని వదిలేస్తాడనమాట. రవి వదిలేసేసరికి ఆ బటర్ఫ్లై చాలా స్వేచ్ఛగా, హాయిగా మళ్ళీ ఎగిరిపోతుంటే రవి అనుకుంటాడు, అమ్మయ్య, నేను మా ఫ్రెండ్స్ లాగా నేనేమి వాటి రెక్కల్ని కట్ చేయలేదు, దాన్ని స్వేచ్ఛగా వదిలేసానా, నేను ప్రేమతోనే పట్టుకున్నాను కాబట్టి అది మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అనే ఆశతోటి వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆడుకోవడానికి మళ్ళీ అక్కడికే అదే ప్లేస్కి వస్తారు. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత రవి మళ్ళీ అక్కడ ఎక్కడైతే బటర్ఫ్లైస్ చూశాడో అక్కడ కూర్చొని మళ్ళీ వాటి కోసం చూస్తూ ఉంటాడు. అయితే ఈసారి వస్తాయి, అదే బటర్ఫ్లై వచ్చి చూసి మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తే అలా తాకగానే అది చిటుక్కున ఎగిరిపోతునేసరికి రవి అనుకుంటాడు, నేను ప్రేమతోటే పట్టుకున్నాను కదా, మా ఫ్రెండ్స్ లాగా నేను రెక్కలే మెరగొట్టలేదు కదా, మళ్ళీ ఎందుకు మరి ఈ బటర్ఫ్లై నాకు రావట్లేదు, నా దగ్గరికి రావట్లేదు ఏంటి అని అనుకుంటాడు మనసులో. కానీ బటర్ఫ్లై మనసులో ఏమనుకుంటుంది, అరే, నిన్న వీడు నన్ను పట్టుకొని చాలాసేపు చేతిలో పట్టుకొని నన్ను పిసికాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నా రెక్కలు కట్ చేస్తాడేమో, మళ్ళీ నేను ఇతనికి దొరకకూడదు అని స్వేచ్ఛగా నేను ఎగిరిపోవాలి అని బటర్ఫ్లై అనుకుంటుంది. అట్లా బటర్ఫ్లై అనుకొని రవి ఏమో నేను ప్రేమగా చూసుకున్నా కాబట్టి మళ్ళీ అది నా దగ్గరికి వస్తుంది కదా అన్న ఆశతోటి ఈయన పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ బటర్ఫ్లై మాత్రం, అమ్మో, వీడి చేతిలో పడితే నేను చచ్చిపోతాను, నాకు ఇంకా జీవితం ఉండదుగా, నేను ఇంక అక్కడే ఉండిపోతాను అని భయపడుతూ బాధపడుతూ ట్రై చేస్తూ ఉంటే అది దొరకకుండా పారిపోతుంది. అంటే ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అవతలోళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తేనే బంధం అనేది ఉంటుందండి. లేకపోతే మనము ఎంత ప్రేమించినా, మనం ఎంతగా ఆరాటపడ్డా అవతలోళ్ళకి ఆ ప్రేమ, ఆ అనుబంధము అది లేనప్పుడు ఆ బంధంని ఎంతో కాలం నిలవదండి. కాబట్టి ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి, ఒకవైపు ఉంటే సరిపోదండి. కాబట్టి ఈ బటర్ఫ్లై లాగా అంటే ఇక్కడ ఆ బటర్ఫ్లై ఏం అర్థం చేసుకొని ఉండాలి, అయితే మిగతా నా స్నేహితురాలు రెక్కలు కట్ చేసి అక్కడే ఉండిపోయినాయి, కనీసం నన్ను ఇక్కడ ప్రేమగా పట్టుకొని నన్ను వదిలేసిండు,
నన్ను స్వేచ్ఛగా వదిలేసిండు, నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆలోచించుండున్నట్టయితే మళ్ళీ అతని చేతిలోకి అది వచ్చేది. కానీ ఎప్పుడైతే అది భారంగా, బాధగా, ఇబ్బందిగా ఫీల్ అయిందో అప్పుడు అది తన సుఖం కోసం అది ఎగిరిపోయిందనమాట. ఏదైనా అంతేనండి. మనము మన దగ్గర ఉన్న ప్రేమని మనము ఇష్టంగా ఫీల్ అయ్యి మనం ఉంటేనే మనకు ఆ ప్రేమ అనేది నచ్చుతుంది. మనం ఎప్పుడైతే దాన్ని భారంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతామో అది మనకి అక్కడ ఉండటానికి మనము ఇష్టపడమన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీలో ఉన్న నీతిని గ్రహించి మనము కూడా అంటే మనము ప్రేమించే మనుషులు అవతలి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారనేది కూడా మనము ఆలోచించగలిగితే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం అనేది దొరుకుతుందని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టోరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వింటారని కోరుకుంటున్నాను.